మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మాటలు మీ పిల్లల మనసుల మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అనేది? అమ్మ మాటలు ఒక బీజంలాగా ఉంటాయి. ప్రేమతో చెప్పిన మాటలు టీన్లో కాన్ఫిడెన్స్ను పెంచుతాయి. కానీ అవే మాటలు హార్ష్గా ఉంటే వాళ్ళ హృదయానికి అయ్యిన గాయాలు మానడానికి సంవత్సరాల తరబడి పడుతుంది. అయినా కూడా హీల్ అవ్వకపోవచ్చు. మీ చైల్డ్ మీరు ఇచ్చిన గిఫ్ట్స్ని మర్చిపోవచ్చు. కానీ మీరు అన్న మాటలు, మీరు చెప్పిన మాటలకి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది మాత్రం మర్చిపోవడం చాలా కష్టం అవుతుంది. ఈ మాట గుర్తుంచుకుంటారు కదా? మీ మాటలు కాన్ఫిడెన్స్కి ఒక కొత్త ఇల్లు కట్టచ్చు. కానీ అవే పదాలు మీరు హార్ష్గా వాడితే ఆ బ్రిడ్జ్ని బ్రేక్ కూడా చెయ్యొచ్చు. నువ్వు చెయ్యలేవు అని చెప్పడం బదులు నేను నిన్ను నమ్ముతున్నాను, మరొకసారి ప్రయత్నించి చూడు, ఆ పని పూర్తవుతుందేమో అని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అది ఎంకరేజ్మెంట్ని, హోప్ని పెంచుతుంది. క్రిటిసిజము ఫియర్ని పెంచుతుంది. టీన్స్ టాస్క్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎంకరేజ్మెంట్ వింటేనే మళ్ళీ వాళ్ళు రైజ్ అవుతారు. అమ్మ నుండి వచ్చిన పాజిటివ్ వర్డ్ టీన్ మనసులో ఎప్పటికీ నిలుస్తుంది. డౌట్లో ఉన్న టైంలో కూడా వాళ్ళ మనసుని గైడ్ చేస్తుంది ఆ మాట. అందుకే మీ పిల్లలతోటి పాజిటివ్గా మాట్లాడడం ప్రారంభించండి. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో చూద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్. ఉడాన్ విత్ అర్చన. థ్యాంక్ యూ.